బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయన సభకు వివరించారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నాయే తప్ప చేసిందేమీ లేదన్నారు. మంత్రి ప్రకటనపై వైకాపా సభ్యులు అభ్యంతరం తెలిపారు. బీసీ ఉప ప్రణాళికపై చర్చించాలని పట్టుబట్టారు. పాత ప్రశ్నపై చర్చించండని సభాపతి వైకాపా వాదనను అంగీకరించలేదు. ఈ దశలో వైకాపా సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో సభాపతి సభను వాయిదా వేశారు. ఈ రోజు 10 లక్షల మంది విద్యార్థులకి ఈ రోజున బీసీ విద్యార్థులు 8 లక్షల మంది, 2 లక్షల మంది ఈబీసీ విద్యార్థులకి 10 లక్షల మందికి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అదే రకంగా ఈ రోజున హాస్టల్స్ లో కూడా చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు అధ్యక్ష. గతంలో వీళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. కేవలం బీసీ వర్గాల్ని ఓటు బ్యాంక్ కింద ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజున కూడా వాళ్ళు మాకు పరిస్థితులు చేసినటువంటి పరిస్థితులు లేవు అధ్యక్ష. దాదాపు ఈ రోజు 780 హాస్టల్స్ లో 84,872 మంది విద్యార్థులు చదువుకున్నారు అధ్యక్ష. అదే రకంగా రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఆలోచన చేసి భవిష్యత్తులో అన్ని హాస్టల్స్ ను కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేయడానికి ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. స్టేట్ రిజల్ట్ వచ్చి యావరేజ్ వచ్చి 94.52% ఉంటే బీసీ హాస్టల్స్ లో చదువుకున్నటువంటి విద్యార్థులు 97.77% వస్తుంది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళకి మేము చేస్తున్నటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల వల్ల చక్కటి రిజల్ట్ కూడా వస్తుంది అధ్యక్ష. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మేము 767 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపేణ బలహీన వర్గాలకు అందిస్తున్నాం అధ్యక్ష. 2014-15కు సంబంధించి బీసీల మీద ఎంత ఖర్చు చేశారు అని అంటే అమౌంట్ స్పెంట్ అనే కాలంలో తాను రాశాడు అధ్యక్ష 2200 కోట్లు. 2015-16లో ఎంత ఖర్చు చేశారు అని అంటే అధ్యక్ష 10,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామన్నారు. వాకౌట్ ఈజ్ యువర్ విల్, వాకౌట్ ఈజ్ యువర్ విల్. కానీ దాని మీద స్పీచ్ ఇవ్వాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? దెర్ ఇస్ నో టైం. నో, వాకౌట్ ఈజ్ యువర్ విల్, వాకౌట్ ఈజ్ యువర్ విల్. కానీ దాని మీద స్పీచ్ ఇవ్వాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? దెర్ ఇస్ నో టైం, దెర్ ఇస్ నో టైం. నో, వాకౌట్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్స్ యువర్ విల్. కానీ ప్రశ్న అయిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ మాట్లాడతానంటే ప్రతి క్వశ్చన్కి ఇంటర్ఫీర్ కావాలంటే ఎట్లా సాధ్యం అవుతుందండి? వీ హ్యావ్ నో టైం, వీ హ్యావ్ నో టైం. ప్లీజ్ కోఆపరేట్ అండ్ బీ సీటెడ్. ఇదే మీరు ఇంకా మాట్లాడాలనుకుంటే అనేక సందర్భాలు ఉన్నాయి, మాట్లాడవచ్చు. దయచేసి కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి.